సింపుల్గా మీరు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఏంటో నాయనో అనుకోవద్దు. మీరు ఇక్కడ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఫస్ట్ ఏదైనా ఒక పని చేసేవాడు డూయర్ ఆఫ్ అన్ యాక్షన్తో మొదలైనప్పుడు దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాము. అంటే ఇంగ్లీష్ మొత్తంలో కూడా మనకు 7 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 7 సబ్జెక్టులు ఏంటనేది తెలుసుకుంటే ఈరోజు క్లాస్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఇది చాలా చిన్న క్లాసు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇంగ్లీష్ రావాలి అని అంటే ముందు ఈ 7 పదాలు రావాలి. అందులో గ్రామర్ని మనం పక్కన పెడదాం. ఫస్ట్ అదేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు. వాటి తెలుగు మీనింగ్స్ ఏంటో తెలుసుకోవాలి. ఐ అంటే నేను, కొన్నిసార్లు నాకు అని అవుతుంది. ఐ వాంట్ సమ్ వాటర్. నా గొంతులో కొంచెం ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ సమ్ వాటర్ అని అడుగుతాం. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, నా గొంతులో ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ సమ్ వాటర్ అని అడుగుతాం. అప్పుడు నాకు అని వస్తుంది. నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. ఇప్పుడు నేను అని వస్తుంది. ఇక్కడ వి అంటే మేము లేదా మనము. అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు వి ఆర్ ఫ్రెండ్స్ అని చెప్తాము. వి అంటే మేము ఫ్రెండ్స్, మనందరం ఫ్రెండ్సేరా అని చెప్పినప్పుడు వి ఆర్ ఫ్రెండ్స్. మనందరము మొత్తం అందరం కలిసి కూడా మనం ఫ్రెండ్సే అని చెప్పినప్పుడు కూడా మనం వి అని యూజ్ చేస్తాం. సో యు అంటే ఒక వ్యక్తిని గౌరవంగా మనం పిలిచినప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో మీరు అంటాము. లేదా ఇన్ఫార్మల్గా పిలిచినప్పుడు మనం నువ్వు అని అంటాం. ఎరా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్ అంటాం. అదే ఫాదర్తో మాట్లాడినప్పుడు నాన్నగారు మీరు ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంటాం. సో ప్లూరల్లో అయితే మీరు, సింగులర్లో అయితే నువ్వు అని చెప్తాం. యు. దే అంటే వారు లేదా వాళ్ళు, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అని కూడా అంటాం. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. ఇప్పుడు దీని మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా అంటే నేను ఒక టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. నేను ఒక స్టూడెంట్ని, ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నేను ఒక డాక్టర్ని, ఐ ఆమ్ ఏ డాక్టర్. నేను అని అక్కడ వస్తుంది చూడండి, స్పెసిఫిక్గా నేను. ఐ వాంట్ సమ్ వాటర్, నాకు ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ సమ్ వాటర్. ఐ వాంట్ సమ్ మనీ, నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, నాకు కొంత వాటర్ కావాలి, నాకు కొంచెం వాటర్ కావాలి, నాకు డబ్బు అవసరం ఉంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్ కావాలి. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ 4ని ఒక గ్రూప్ చేసి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 3ని ఒక గ్రూప్ చేసి గుర్తుపెట్టుకోండి. ఐ వి యూ దే అని ఒకసారి గుర్తుపెట్టుకోండి, హీ షీట్ అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నైట్ పడుకునే ముందు ఒకసారి వాటిని ఇంగ్లీష్లో తెలుగులో బాగా బై హార్ట్ చేయండి. బై హార్ట్ చేయడమే, ఇందులో లాజిక్ ఆలోచించొద్దు, జస్ట్ ఇమిటేట్ చేయడమే. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, నాకు. వి అంటే మేము, మనము. యు అంటే మీరు, నువ్వు. దే అంటే వారు, వాళ్ళు. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, ఇది. ఈ రకంగా మీరు ఇంగ్లీష్లో తెలుగులో బాగా పడుకునే ముందు బాగా ప్రాక్టీస్ చేయాలి.